వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్ నుంచి థర్డ్ చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేటువంటి చాప్టర్లో ఫస్ట్ టాపిక్గా ఇంట్రడక్షన్ పార్ట్ మనం నేర్చుకుంటున్నాం. దీనిలో ప్రధానమైన అంశం గ్రాఫికల్ మెథడ్ అనేది. సో ఇప్పట్లా తెలుగు వివరణతో మనం స్టార్ట్ చేద్దాం. సో మన ఇంట్రడక్షన్ పార్ట్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ మనకి చాప్టర్ కాబట్టి 9th క్లాస్ లెవెల్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కనుక బేసిక్ కాన్సెప్ట్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ముందు ఈ చాప్టర్ నేమ్ని మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో వేరియబుల్ అనే పదంతో సహా ముందు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో వాట్ ఈస్ ద వేరియబుల్? ఏ క్వాంటిటీ విచ్ కెన్ టేక్స్ ఎనీ నంబర్ ఇన్ ఫిక్స్డ్ నంబర్ సిస్టమ్. ఇట్స్ జనరల్లీ ఇన్ ఆల్ఫాబెట్స్. ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. సో మనం వేరియబుల్ అని పిలవాలి అంటే ఎప్పుడు కూడా ఏ క్వాంటిటీ అయితే ఒక ఫిక్స్డ్ నంబర్ సిస్టంలో ఉన్నటువంటి ఏ నంబర్నైనా తీసుకోగలుగుతుందో, అంటే మనం సంఖ్యల రూపంలో కాకుండా జనరల్గా ఆల్ఫాబెట్స్ రూపంలో మెన్షన్ చేస్తూ ఒక నంబర్ సిస్టమ్స్లోంచి, అంటే రియల్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్, ఇటువంటి వాటిలోంచి ఆ వేరియబుల్ ప్లేస్లో ఏ నంబర్నైనా తీసుకోవడానికి అనువుగా ఉండాలి. సో అటువంటి దాన్ని మనం వేరియబుల్ అంటామని తెలిసిందే. సో దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే సపోజ్ ఎక్స్, వై, జెడ్ ఎట్సెట్రా ఇటువంటి లెటర్స్ని మనం రాస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 2 వేరియబుల్స్ ఈ విధంగా, అంటే ఎక్స్, వై ఇటువంటి ఒక 2 వేరియబుల్స్ని కలిగి ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్స్ యొక్క పెయిర్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్? 2 వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. లీనియర్ అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం. దీని ముందు చాప్టర్ పోలినామియల్స్ లో కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి లీనియర్ అనే పదాన్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. If the degree of an equation is 1, it is called linear equation. సో ఇక్కడ లీనియర్ అనే పేరు డిగ్రీని బట్టి వచ్చింది. డిగ్రీ అనేది 1 అయితే, ఒక పొలినామియల్ కి డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పొలినామియల్ అంటాం. అలాగే ఇది ఈక్వేషన్ కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ మరి దీనికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే డిగ్రీ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడే తీసుకున్నాం చూడండి, 2 వేరియబుల్స్ ఉండాలి. అంటే సపోజ్ ఎక్స్ వైలు అనుకుందాం. బట్ డిగ్రీ 1 అయి ఉండాలి. అంటే ఈ ఎక్స్ గాని వై గాని ఉన్న వేరియబుల్ కి హైయెస్ట్ పవర్ 1 మించి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఈక్వేషన్ రాశాను అనుకోండి, 7x + 3y - 5 = 0 అన్నాను. ఇప్పుడు టోటల్ ఈ ఈక్వేషన్ గమనించండి. ఇట్ హ్యాస్ 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ ని కలిగి ఉంది. వాట్ ఆర్ ద వేరియబుల్స్? ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ ఇట్స్ డిగ్రీ ఈజ్ 1 బికాస్ ఇక్కడ ఎక్స్ టర్మ్ కానీ వై టర్మ్ కానీ ఈ 3 టర్మ్స్ లో ఎక్కడ చూసినా ఇక్కడ డిగ్రీ 1, ఈ డిగ్రీ 0, అంటే హైయెస్ట్ డిగ్రీ 1 ఉంది కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని పిలుస్తాం. సో దీన్ని బేస్ చేసుకునే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడే మనం జనరల్ ఫామ్ ని ఒకసారి ఫామ్ చేయొచ్చు. లీనియర్ ఈక్వేషన్ అని పిలుస్తూ 2 వేరియబుల్స్ లో ఉండాలి అంటే దేన్నైనా, ఒక సపోజ్ 2 వేరియబుల్స్ ఎక్స్ వై అనుకుంటే ఒకటి ఎక్స్ టర్మ్ ఉండొచ్చు, ఒకటి వై టర్మ్ ఉండొచ్చు, మరొకటి ఎక్స్ వైలు లేనటువంటి ఒక కాన్స్టెంట్ ఉండొచ్చు. సో ఇవే మనం ఏ బి సి గా ఈ కోఎఫిషియెంట్స్ మెన్షన్ చేస్తే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఫామ్ గా మనం తీసుకుంటాం. అదే పాయింట్ మనం మెన్షన్ చేద్దాం. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఈస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. హియర్ ఏబిసి ఆర్ రియల్ నంబర్స్ అండ్ అట్లీస్ట్ 1 ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ నాట్ 0. అంటే చూడండి, ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని పిలవాలంటే అసలు ఫస్ట్ ఈ 3 టర్మ్స్ లో అన్నీ లేకపోయినప్పటికీ అట్లీస్ట్ ఏ బిల్లో ఏదో ఒకటి 0 కాకుండా ఉండాలి. ఎందుకంటే ఈ 2 ప్లేసుల్లో 0 ఉంటే అసలు వేరియబులే ఉండదు కాబట్టి అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే మాటకి అర్థం ఉండదు. సో ఏ ఆర్ బిల్లో ఒకటి 0 అయినప్పటికీ దాన్ని లీనియర్ ఈక్వేషన్ పిలవచ్చు. బట్ ఏదో ఒకటైనా నాన్ జీరో నెంబర్ ఉండాలి, అది మన కండిషన్. సో మెయిన్ మనం ముందుగా నోట్ చేసుకోవాల్సింది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటి జనరల్ ఫామ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కు ఉంటుంది అనేది. సో అటువంటి లీనియర్ ఈక్వేషన్స్ 2 ఉంటే, పెయిర్ ఆఫ్ అంటే ఏమిటి? ఇటువంటి జత 2 రకాల ఈక్వేషన్స్ ఉంటే, అంటే వాటిలో ఈ వేరియబుల్స్ మారకూడదు కానీ ముందుండే కోఎఫిషియెంట్స్ మారొచ్చు. వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మొత్తం కూడా ఈ చాప్టర్ లో మనం స్టడీ చేయబోతున్నాం. సో మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. సో దీనిలో సొల్యూషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇప్పటి వరకు మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అటువంటి పెయిర్ మనకి ఇచ్చినప్పుడు, 2 రకాల మనకి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు
వాటి సొల్యూషన్ చేయడం అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ముందుగా ఈ సొల్యూషన్ ఇక్కడ రెండు రకాల పద్ధతుల్లో చేస్తాం, అది ముందు మెన్షన్ చేద్దాం. A pair of linear equations in two variables can be solved by the two methods, graphical method and second one is algebraic methods. సో మొత్తం ఈ చాప్టర్ లో మనం స్టడీ చేసేది ప్రధానంగా ఈ రెండు పద్ధతుల గురించే. ఫస్ట్ వన్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్, అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చినప్పుడు గ్రాఫ్ ద్వారా ఎలా సాల్వ్ చేయవచ్చు. సెకండ్ ఆల్జీబ్రాయిక్ మెథడ్స్, బట్ ఇందులో టూ టైప్స్ ఉన్నాయి. ఆ టూ టైప్స్ ఏంటనేది మనం నెక్స్ట్ రాబోయే క్లాసులో తెలుసుకుంటాం. టోటల్ గా 3 మెథడ్స్ అవుతాయి. గ్రాఫికల్ మెథడ్ ఒకటి, ఆల్జీబ్రాయిక్ లో 2 ఉంటాయి, సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్ అనేది తర్వాత నేర్చుకుంటాం. బట్ ఈ వీడియోలో ముందు మనం గ్రాఫికల్ మెథడ్ గురించి స్టడీ చేస్తాం. సో గ్రాఫికల్ మెథడ్ అంటే ఏమిటనేది ముందుగా మనం దాని ముఖ్యమైన పాయింట్స్ రాసుకుందాం. సో ఇది పేరులోనే ఉన్నట్లుగా మనకి గ్రాఫ్ సిస్టమ్ యూజ్ చేసి చేస్తాం కాబట్టి ఆల్రెడీ మనం పోలినామిల్స్ లో నేర్చుకున్నాం. లీనియర్ అనే పేరు రావడానికి కారణం ఎప్పుడైతే 2 వేరియబుల్స్ లో లీనియర్ ఫామ్ మనం తీసుకున్నామో దానిలో XY బదులుగా ఆర్డర్డ్ పేరు గుర్తిస్తే దానికి వచ్చే గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. అది మెయిన్ మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్ నుంచి మెన్షన్ చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. సో ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఈ స్ట్రైట్ లైన్ కి సంబంధించి నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్స్ ఆఫ్ రియల్ నంబర్స్ XY రిప్రజెంటింగ్ పాయింట్స్ ఆన్ బోత్ లైన్స్ are the solutions of the equations and we have to find common points for common solution. So graphical method లో ముందు మనం స్ట్రైట్ లైన్ వస్తుందని మెన్షన్ చేశాక చూడండి, ఇలా ఎప్పుడైతే పెయిర్ ఉందో, రెండు రకాల లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయో మొత్తం మనకి 2 లైన్స్ వస్తాయి. ముందు ఏం చేయాలి, ఆర్డర్డ్ పెయిర్స్ అంటే మనకి పాయింట్స్ రూపంలో x, y అనేవి ఆర్డర్డ్ పెయిర్ గా బ్రాకెట్స్ తో తీసుకుని పాయింట్స్ రూపంలో రిప్రజెంట్ చేసి 2 లైన్స్ మీద ఉన్నవి మనం గుర్తిస్తే అవన్నీ కూడా ఏమవుతాయి, ఆ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ అవుతాయి. బట్ కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 2 లైన్స్ మీద ఉన్న కామన్ పాయింట్స్ మనకి కామన్ సొల్యూషన్ అవుతాయి. బికాస్ మనకి 2 ఈక్వేషన్స్ మనకి ఇచ్చినప్పుడు 2 లైన్స్ మీద ఉన్న పాయింట్స్ మాత్రమే కామన్ సొల్యూషన్ గా మనం తీసుకోవాలి. అది ఈ గ్రాఫికల్ మెథడ్ లో ఉండేటువంటి బేసిక్ పాయింట్. ఇది మనం ఎగ్జాంపుల్స్ తో సహా ఎలా అనేది రాబోయే క్లాసెస్ లో మనం దానికి ప్రాక్టికల్ గా చూస్తాం. బట్ గ్రాఫికల్ మెథడ్ లో ముందు మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్దాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఎందుకు మనం స్టడీ చేస్తున్నామంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనేది గ్రాఫికల్ గా లైన్ రిప్రజెంట్ చేస్తుంది. పెయిర్ ఆఫ్ అని ఉంది కనుక 2 లైన్స్ మనకు వస్తాయి. అసలు ఒక ప్లేన్ లో 2 లైన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉండొచ్చు అనేది ఇప్పుడు మనం మెన్షన్ చేద్దాం. వెన్ 2 లైన్స్ ఆర్ డ్రాన్ ఇన్ ద సేమ్ ప్లేన్ దే ఆర్ 3 డిఫరెంట్ కేసెస్. దెర్ ఆర్ 3 డిఫరెంట్ కేసెస్. అంటే 2 లైన్స్ ని మనం ఒక ప్లేన్ లో తీసుకున్నప్పుడు, సపోజ్ ఇది ఒక ప్లేన్, ఇక్కడ ఒక 2 స్ట్రైట్ లైన్స్ మనం గీచినప్పుడు మొత్తం 3 వేర్వేరు సందర్భాలు మనకు వస్తాయి. 3 డిఫరెంట్ కేసెస్ మనం ఫేస్ చేయొచ్చు. ఆ 3 కేసెస్ ని మనం ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ తో సహా తీసుకుంటే రాబోయే సిస్టమ్ గురించి మనకి క్లారిటీ వస్తుంది. సో 3 కేసెస్ ఏమిటి? ఫస్ట్ వన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో దీనికి డయాగ్రామ్ రూపంలో చిన్నది రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. మనం ఆల్రెడీ గతంలో 9th క్లాస్ లెవెల్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. దీస్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే 2 లైన్స్ అనేవి ఒక కామన్ పాయింట్ ని కలిగి ఉన్నప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అంటే ఒక చోట ఖండించుకుంటాయి. 2 లైన్స్ ఎప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ లో మీట్ అవ్వలేవు. ఇది మనకి పూర్తిగా లైన్స్ కలిసిపోతే తప్ప ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ లో మీట్ అవ్వడం కుదరదు. కాబట్టి 1 పాయింట్ దగ్గర మాత్రమే మీట్ అయితే వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని పిలుస్తాం. ఇది ఒక సందర్భం. ఇక అగైన్ ఇతర సెకండ్ కేస్ ఏమిటి? సో సెకండ్ వన్ ఈజ్ ప్యారలల్ లైన్స్. సో అబ్జర్వ్ చేయండి, ఈ 2 లైన్స్ సపోజ్ ఎంత దూరం మనం ఎక్స్టెండ్ చేసినా ఎప్పటికీ మీట్ అవ్వకుండా ఉంటే, కామన్ పాయింట్ కలిగి లేకపోతే ప్యారలల్ లైన్స్ అంటామని తెలిసిందే. సో సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. సో ఎప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటుంది. దే నెవర్ మీట్, అంటే ఇవి ఎప్పుడు కూడా కలవు. ఇలా ఉన్న వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. అండ్ థర్డ్ వన్ కో ఇన్సిడెంట్ లైన్స్. సో కో ఇన్సిడెంట్ అంటే 2 లైన్స్ కూడా ఒకదానికొకటి ఏకీభవిస్తాయి. చూడండి, ఫస్ట్ వన్ సెకండ్ లైన్ కూడా దాని మీదే వచ్చేసింది. టోటల్లీ మనకి ఒక లైనే వాస్తవానికి కనిపిస్తుంది. అంటే ఒక లైన్ మీద ఇంకొక లైన్ సేమ్ గీచినప్పుడు, ఎన్నిసార్లు గీచినప్పటికీ కూడా ఆ లైన్ యొక్క డైరెక్షన్ మారినట్లు కాదు కనుక ఇవి విజిబుల్ గా ఒక లైనే మనకు కనిపిస్తుంది. బట్ ఆ 2 కో ఇన్సిడెంట్ అయ్యాయి మనం అంటాం. సో ఈ 3 కూడా చాలా ముఖ్యమైన కేసెస్, జాగ్రత్తగా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయాలి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్. ఈ మూడిటికి మనం నేర్చుకోబోయే లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్ యొక్క
రూల్స్ కి మరి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే వీటిని బట్టే మనం సొల్యూషన్స్ ని కానీ ఆ సిస్టమ్ యొక్క నేమ్స్ కానీ మెన్షన్ చేస్తాం. సపోజ్ ఇక్కడ కామన్ పాయింట్ ఒకటే ఉంది కనుక ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చేటువంటి గ్రాఫ్ లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చిన పెయిర్ కి ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ప్యారలల్ లైన్స్ వస్తే అసలు ఇవి కలవు కాబట్టి నో సొల్యూషన్ అని చెప్పొచ్చు. కోఇన్సిడెంట్ అయ్యాయంటే అర్థం ఏమిటి? ఆ టూ ఈక్వేషన్స్ వాస్తవానికి వేరు కాదు. అంటే ఒక ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ ని ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే మరో ఈక్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా కోఇన్సిడెంట్, అంటే రెండు కూడా ఈక్వాలెంట్ అవుతాయి అన్నమాట ఈక్వేషన్స్. ఇలా ఈ మూడు సందర్భాలు ఏ కండిషన్స్ లో వస్తాయి అనేది తెలుసుకోవడం కోసం ముందు 3 డిఫరెంట్ కేసెస్ మనం స్టడీ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్ లో డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం స్టడీ చేయబోతున్నాం. ఇప్పుడు నేను ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి 3 రకాల సందర్భాల నుంచి 3 డిఫరెంట్ సిస్టమ్స్ ని మనం డెఫినేషన్స్ ఇస్తాం. ఆ 3 డిఫరెంట్ సిస్టమ్స్ ఏంటో 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, కన్సిస్టెంట్ సిస్టమ్. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ విచ్ హ్యాస్ ఏ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఏ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ సిస్టమ్ పేరు చూడండి. కన్సిస్టెంట్ అంటే మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ పెయిర్ లో 2 వేరియబుల్స్ ఉన్న దానిలో ఏదైతే ఒక సొల్యూషన్ ని కలిగి ఉందో దాన్నే మనం కన్సిస్టెంట్ పెయిర్ అంటాం. అంటే ఒక రకంగా మనం ఇంతకు ముందు ఇచ్చినటువంటి పటంలో ఫస్ట్ మనకి ఇలా మ్యాచ్ అవుతుంది. అంటే ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయి అంటే, తప్ప ఇక్కడ చూపిస్తున్నాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇలా వచ్చాయంటే అర్థం ఏమిటి? ఇట్ హ్యాస్ ఏ సొల్యూషన్. చూడండి ఇక్కడ ఇది సొల్యూషన్ ఉంది కామన్ గా, ఈ రెండు అంటే ఈ పాయింట్ బోత్ లైన్స్ మీద ఉంది కాబట్టి రెండింటిని ఇది సాటిస్ఫై చేస్తుంది. సో ఇట్ హ్యాస్ ఏ సొల్యూషన్. ఇలా మనకి పటం వస్తే దాన్ని మనం జస్ట్ పిలిచే పేరేంటి? కన్సిస్టెంట్ సిస్టమ్. అంటే ఆ రెండు ఈక్వేషన్స్ కూడా కన్సిస్టెంట్ అంటాం. ఇక దీనికి ఆపోజిట్ ఇలా రాకపోతే, అంటే అసలు మీట్ అవ్వకపోతే అప్పుడు దీనికి ఆపోజిట్ వర్డ్ వాడతాం, ఇన్కన్సిస్టెంట్. సో నెక్స్ట్ డెఫినిషన్, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ హ్యాస్ నో సొల్యూషన్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఇన్కన్సిస్టెంట్ అన్నప్పుడు ఇంతకు ముందే చెప్పినట్లుగా నో సొల్యూషన్ అంటే అసలు సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఉండదు అంటే దే హ్యావ్ నో కామన్ పాయింట్. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేవి ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇలా ప్యారలల్ లైన్స్ వస్తాయి. సో ప్యారలల్ లైన్స్ మాత్రమే వచ్చి ఎప్పుడు మీట్ అవ్వకపోతే దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అని పిలవచ్చు. సో కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. సొల్యూషన్ ఉంటే, ఒకే సొల్యూషన్ ఉంటే ఓన్లీ కన్సిస్టెంట్, అసలు సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్. మరి థర్డ్ వన్ ఏమిటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ రెండు కాకుండా రెండు వేర్వేరు లైన్స్ గా ముందు ఈక్వేషన్స్ ఉన్నప్పటికీ అవి ఏకీభవించి కోఇన్సిడెంట్ వచ్చేదే థర్డ్ సందర్భంగా మనం చెప్పుకున్నాం. మరి అది కూడా కన్సిస్టెంటే, దానికి కూడా సొల్యూషన్ ఉంది, కానీ ఇక్కడ ఒక సొల్యూషన్ ఉండదు. సో అది థర్డ్ కేస్. So it is called dependent system. Pair of linear equations which are equivalent has infinitely many distinct common solutions is called a consistent but dependent pair of linear equations. So ఈ థర్డ్ వన్ జాగ్రత్తగా చూడండి. దీని పేరు కన్సిస్టెంట్, ఇది ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఇక్కడ మాత్రం మెయిన్ కన్సిస్టెంట్ ఇది కూడా, బట్ డిపెండెంట్ సిస్టమ్ అంటాం. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి 2 లైన్స్ వేరు కాదు. అంటే ఒక ఈక్వేషన్ నుంచి ఒక లైన్ గీస్తే సెకండ్ ఈక్వేషన్ నుంచి లైన్ కూడా సేమ్ అదే లైన్ మీద వస్తుంది, ఫామ్ అవుతుంది. అంటే ఆల్ పాయింట్స్ కూడా, దీని మీద ఉన్న ఆల్ పాయింట్స్ కూడా రెండు లైన్స్ కి కామన్ పాయింట్స్ అవుతాయి. ఇక్కడ చూడండి నో కామన్ పాయింట్, ఇక్కడ ఓన్లీ 1 కామన్ పాయింట్. హియర్ ఎవ్రీ పాయింట్ ఈస్ ద కామన్ పాయింట్ ఆన్ ఎవ్రీ లైన్. అంటే ప్రతి లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా కామన్ పాయింట్. కాబట్టి దీనికి సొల్యూషన్స్ ఎన్ని అంటే ఇన్ఫినైట్లీ మెనీ డిస్టింక్ట్ అంటాం. అంటే చాలా రకాల వేర్వేరు సొల్యూషన్స్ అపరిమితంగా ఉంటాయి. అంటే ఎన్ని సొల్యూషన్స్ అయినా దీనికి రాయవచ్చు, ఏ పాయింట్ అయినా రాయవచ్చు. బట్ ఇక్కడ ఒక లైన్ తెలుసుకుంటే రెండో లైన్ ఉన్నట్లే కాబట్టి దీన్ని మనం డిపెండెంట్ అంటాం. అంటే నిజానికి ఇవి ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ కాదు, రెండు కూడా సేమ్ రిప్రజెంట్ చేస్తాయి. సో ఇప్పటికే మనం నేర్చుకున్న దాన్ని బట్టి దీని ముందు స్లైడ్ లో మనం చెప్పింది అబ్జర్వ్ చేయండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే కన్సిస్టెంట్ సిస్టమ్, ప్యారలల్ లైన్స్ వస్తే ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్, కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినట్లయితే డిపెండెంట్ సిస్టమ్. బట్ డిపెండెంట్ సిస్టమ్ ఈజ్ ఆల్వేజ్ ఏ కన్సిస్టెంట్ సిస్టమ్. అది మనం నోట్ చేయాలి. అంటే అందుకే ఈ రెండుకి ఉన్న తేడా అర్థం చేసుకోవడానికి సొల్యూషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ 1 సొల్యూషన్ ఉంది, జస్ట్ కన్సిస్టెంట్ అంటాం. బట్ ఇట్ హ్యాస్ సో మెనీ డిస్టింక్ట్ కామన్ సొల్యూషన్స్, సో ఇట్ ఈస్ కన్సిస్టెంట్ బట్ డిపెండెంట్. ఎందుకంటే దీనికి ఒకే ఒక సొల్యూషన్ అని ఉండదు, ఒక లైన్ కి వచ్చిన పాయింట్స్ అన్ని రెండో లైన్ కి కూడా వస్తాయి. ఇది మనకి డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక నెక్స్ట్ టాపిక్. సో గ్రాఫికల్ మెథడ్ మెయిన్ కాన్సెప్ట్స్ ఇది. రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఎక్సర్సైజ్ ముందు స్టడీ చేయాల్సినటువంటి టాపిక్ ఇది. ఇప్పటి వరకు మనం 3 డిఫరెంట్ కేసెస్ చూసాం. అయితే
ఇచ్చిన ఈక్వేషన్ లో ఉన్నటువంటి కోఎఫిషియన్స్ ని చూసి ఆ సిస్టమ్ యొక్క నేచర్ ఎలా చెప్పొచ్చు, ఆ కండిషన్స్ ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దానికోసం ముందు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటో అబ్జర్వ్ చేయండి. అంటే మనకి రెండు రకాల ఈక్వేషన్స్ ఇస్తారని తెలుసు. సో ఆ రెండు ఈక్వేషన్స్ ని ఏబిసి కోఎఫిషియన్స్ గా కాకుండా రెండు వేరువేరుగా చూపించడం కోసం ఈ విధంగా మెన్షన్ చేస్తాం. సో గివెన్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ముందు వీటితో పోల్చుకోవాలి. ఎందువల్లంటే ఇప్పుడు ఈ చాప్టర్ నేమ్ కి తగ్గ జస్టిఫికేషన్ మొత్తం ఈ లైన్ లో ఉంది చూడండి. దీస్ ఆర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఇక్కడ టూ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ వేరియబుల్స్ అంటే xyలు. ఈ a1 b1 c1 a2 b2 c2 ఆల్ ఆర్ రియల్ నంబర్స్. ఈ a1 b1 a2 b2 లో ఏవైనా అంటే రెండిట్లో ఏదో ఒకటి జీరో కాకుండా అయితే ఉండాలి. సో ఇలా రెండు వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఈ కోఎఫిషియన్స్ ని గమనించి ఈ మూడు ఈ ఆరిటి మధ్య ఉన్న రిలేషన్ ద్వారా నేచర్ ఆఫ్ సిస్టమ్ అంటే అసలు ఇది కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, లేకపోతే డిపెండెంటా ఎలా చెప్పవచ్చు అనే దాన్ని మనం స్టడీ చేయడానికి రాబోయే ప్రాబ్లమ్స్ లో ఎగ్జాంపుల్స్ తో చూస్తాం. బట్ దానికి ముందు ఆ మెయిన్ కండిషన్స్ ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ రూపంలో మనం స్టడీ చేద్దాం. సో ఫస్ట్ ఆ కండిషన్, దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఆల్జీబ్రాయిక్ ఇంటర్ప్రిటేషన్, దాని స్ట్రక్చర్ అండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఇది స్టూడెంట్స్ కి. ఒకసారి ఉన్న హెడ్డింగ్స్ అబ్జర్వ్ చేయండి. ముందు మనం ఏం చేస్తాం, ఈ a1 b1 c1 a2 b2 c2 మధ్య ఉన్న కండిషన్ ఏమిటి, ఆ కండిషన్ ఉన్నప్పుడు గ్రాఫికల్ గా ఎలాంటి లైన్స్ వస్తాయి, ఆల్జీబ్రాయిక్ గా దాన్ని ఏం పిలుస్తాం, ఆల్జీబ్రాయిక్ గా అంటే కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, డిపెండెంటా చెప్పడం. ఇక స్ట్రక్చర్ అంటే ఒక పటం రూపంలో జస్ట్ దాని ఎగ్జాంపుల్, ఆ లైన్స్ ఎలా కనిపిస్తాయి, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తెలుస్తుందో ఇవన్నీ ఆటోమేటిక్ గా తెలుస్తాయి. సో మూడు కండిషన్స్ ఇక్కడ మెయిన్ రకాలు ఉంటాయి కనుక ఆ మూడు మెన్షన్ చేస్తున్నాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకున్న ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడు వస్తాయి అంటే, స్ట్రక్చర్ అనేది మీకు ముందే ఇక్కడ మెన్షన్ చేస్తే ఈజీగా ఉంటుంది కనుక నేను స్ట్రక్చర్ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చే సందర్భాన్ని ఫస్ట్ మనం తీసుకుంటున్నాం. ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయి గ్రాఫ్ గీస్తే అంటే ఆ కండిషన్ వీటి మధ్య ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒకే చోట మీట్ అవ్వాలంటే ఎప్పుడు కూడా ఈ ఎక్స్ కోఎఫిషియన్స్ వై కోఎఫిషియన్స్ మధ్య రేషియో ఒకేలా ఉండకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడైతే ఒకేలా ఉన్నాయో అవి డిపెండెంట్ అవడం కానీ లేదంటే అసలు కలవకపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ ఎక్స్ కోఎఫిషియన్స్ అంటే ఇక్కడ a1 a2 వాటి రేషియో, వై కోఎఫిషియన్స్ b1 b2 వాటి రేషియో సమానంగా ఉండకూడదు. సో ఫస్ట్ కండిషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో a1 by a2 షుడ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. ఇది మెయిన్ కండిషన్ అనమాట. సో జాగ్రత్తగా స్టడీ చేస్తే ఎక్స్ కోఎఫిషియన్స్ రేషియో, వై కోఎఫిషియన్స్ రేషియో ఈక్వల్ గా లేనప్పుడు మాత్రమే ఇవి ఒకే చోట కలుసుకుంటాయి. సో ఫస్ట్ మెయిన్ కండిషన్ ఇది. ఇప్పుడు మనం ఏం చెప్పాం, గ్రాఫికల్ గా గీస్తే ఇలా వస్తుంది అన్నాం. స్ట్రక్చర్ ముందే స్టూడెంట్స్ అవగాహన కోసం ఇక్కడ చూపిస్తున్నాం. ఈ స్ట్రక్చర్ ని ఏమని పిలుస్తాం, గ్రాఫికల్ గా వీటిని ఏమంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అదే విషయం ఈ టేబుల్లో ఈ ప్లేస్ లో మెన్షన్ చేస్తున్నాం. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్లేస్ లో ఇంటర్సెక్టింగ్ లైన్స్, వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని పిలుస్తాం గ్రాఫికల్లీ. ఆల్జీబ్రాయిక్ అంటే ఇంతకు ముందు నేర్చుకున్న మూడు సిస్టమ్స్ లో ఆల్జీబ్రాయిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే వీటిని ఆల్జీబ్రా పరంగా ఏమని పిలుస్తారు, గ్రాఫికల్ గా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. టోటల్ ఈ సిస్టమ్ ని రెండింటి కలిపిన సిస్టమ్ ని ఆల్జీబ్రాయిక్ గా ఏమంటాం, కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. సో దీన్ని పిలిచే పేరు కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే సరిపోతుంది, బ్రీఫ్ గా కన్సిస్టెంట్ అని మెన్షన్ చేశాం. సో స్ట్రక్చర్ ఇక్కడ ఆల్రెడీ చూపించాం కనుక ఈ రూపంలో గ్రాఫ్ వస్తుంది అంటే ఎక్కడో చోట ఒక చోట మీట్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఈ రెండు లైన్స్ కి ఉన్న కామన్ సొల్యూషన్స్ ఎన్ని, ఓన్లీ వన్ సొల్యూషన్ అంటాం లేదా యూనిక్ సొల్యూషన్ అంటాం. సో దీన్నే మనం క్లియర్ గా మెన్షన్ చేయాలంటే యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ మీన్స్ ఓన్లీ వన్ సొల్యూషన్. సో యూనిక్ అంటే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం ఇక్కడ వన్ అని కూడా రాయడం, ఓన్లీ వన్ అంటాన్ని యూనిక్ అంటాం. సో ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే a1 by a2 b1 by b2 ఈక్వల్ గా లేకపోతే ఈ మూడు రకాల రూల్స్ మనం చెప్పొచ్చు. అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని, సిస్టమ్ ని కన్సిస్టెంట్ అంటారని, అలాగే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్ అవుతుందని మనం చెప్పవచ్చు. ఇక ఈ రెండు ఈక్వల్ గా లేని సందర్భం చూస్తాం కనుక ఈ రెండు ఈక్వల్ అయితే ఏం జరుగుతుంది, అప్పుడు మళ్ళీ రెండు సందర్భాలు మనం చెప్పొచ్చు. సో ఈ రెండు ఈక్వల్ అయిపోయాయంటే a1 a2 b1 b2 రేషియో ఒకటే ఉందంటే ఇక థర్డ్ రేషియో ఈక్వల్ అవ్వకుండా అయినా ఉండాలి, అవుతూ అయినా ఉండాలి. సో ఇప్పుడు మనం ఇది చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ చెప్పుకున్న ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటో ఇక్కడ చూద్దాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి, స్ట్రక్చర్ ప్యారలల్ లైన్స్ గా వచ్చింది, నేను సెకండ్ ప్లేస్ లో మెన్షన్ చేస్తున్నాను. అంటే
టూ లైన్స్ కూడా కామన్ పాయింట్ లేకుండా ఇలా సేమ్ డైరెక్షన్ లో వెళ్ళే స్ట్రక్చర్ ఎప్పుడు వస్తుంది? ఇది మనం జాగ్రత్తగా కామన్ సెన్స్ తో అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ a1/a2 ఎంతో b1/b2 అంతే అయిందంటే అక్కడ వరకు ఈక్వేషన్ ఒకే ఫార్మేట్ లో ఉంది. ఎప్పుడైతే కాన్స్టెంట్ చేంజ్ అయిపోయిందో ఒకదానికైన సొల్యూషన్ రెండో దానికి సరిపోదు, కాబట్టి అవి ఎప్పటికీ మీట్ అవ్వవు. అందుకే ఇక్కడ కండిషన్ ఏమని మెన్షన్ చేయొచ్చు మనకి మెయిన్ అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో జాగ్రత్తగా కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ రెండు సమానంగా లేకపోతే ఇంటర్సెక్టింగ్, బట్ ఈ రెండు సమానంగా ఉండి ఏబిల రేషియో ఒకేలా ఉండి సిలు మాత్రమే రేషియో వేరేగా ఉంటే, అంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ వై కోఎఫిషియెంట్స్ రేషియో ఈక్వల్ అవుతూ కాన్స్టెంట్స్ రేషియో డిఫరెంట్ గా ఉంటే అప్పుడు అది ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. బికాజ్ అప్పుడు ఎప్పుడైతే ఇలా ఉందో వాటికి కామన్ సొల్యూషన్ వీలు కాదు. ఈ రెండు సేమ్ ఉండి ఇది ఒక్కటే మారినప్పుడు ఒకదాని సొల్యూషన్ ఇంకో దానికి మ్యాచ్ అవ్వదు. సో దీన్ని గ్రాఫికల్ గా ఏమని పిలుస్తాం, అందుకే ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తున్నాం, షోస్ ప్యారలల్ లైన్స్. సో వీటిని మనం ప్యారలల్ లైన్స్ అని పిలవచ్చు. కన్సిస్టెంట్ కి ఆపోజిట్ గా ఇక్కడ మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. ఇది ఆల్రెడీ దీనికి ముందు మనం వీటి డెఫినేషన్స్ రాసాం. సో కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే ఇట్ హ్యాస్ వన్ సొల్యూషన్ అని రాసాం. ఇన్కన్సిస్టెంట్ అంటే విచ్ హ్యాస్ నో సొల్యూషన్. ఇలా నో సొల్యూషన్ రెండు కలవనప్పుడు ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. సో అందుకే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏవి అంటే ఏం చెప్పొచ్చు, నో సొల్యూషన్ లేదా జీరో సొల్యూషన్స్ అన్ని దీనికి చెప్పవచ్చు. ఇక థర్డ్ వన్ అనేది మనం చూస్తాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రెండు లైన్స్ ఉంటే కలుస్తూ ఉండాలి ఇలా, లేదా కలవకుండా ఉండాలి, లేదా పూర్తిగా ఏకీభవించిపోయి ఒకే లైన్ గా కనపడాలి. కాబట్టి థర్డ్ వన్ లో ఇలా టూ లైన్స్ మనం గీచినప్పటికీ రెండు వేరు ఈక్వేషన్స్ గా ముందు కనిపించినప్పటికీ అవి ఒకే దాన్ని రిప్రజెంట్ చేస్తాయి. వీటినే మనం కోఇన్సిడెంట్ అంటాం. మరి ఇవి ఎప్పుడు జరుగుతుందో తెలుసు మీకు, ఈ రెండు ఈక్వేషన్స్ ఒకదానికో డిపెండెంట్ అయిపోతాయి. అంటే ఒక ఈక్వేషన్ కోఎఫిషియన్స్ ని దేనితోనైనా మల్టిప్లై చేస్తే సెకండ్ వస్తుంది కనుక రేషియో సేమ్ ఒకేలా ఉంటుంది, ఆల్ రేషియోస్ ఈక్వల్ అయిపోతాయి. సో a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. సో ఇలా ఎక్స్ కోఎఫిషియన్స్ రేషియో, వై కోఎఫిషియన్స్ రేషియో అండ్ కాన్స్టెంట్స్ రేషియో ఈక్వల్ అయితే అప్పుడు మనం దాన్ని పిలిచే పేరు గ్రాఫికల్ గా కో ఇన్సిడెంట్ లైన్స్. అంటే ఇవి చూడడానికి రెండు లైన్ లాగా కనిపించినా ఒకే లైన్ ని రిప్రజెంట్ చేస్తాయి, బట్ ఈక్వేషన్స్ మనకి రెండు అయితే ఉండొచ్చు. సో కోఇన్సిడెంట్ లైన్స్ మీన్స్ మొత్తం కూడా ఒకదానితో ఒకటి ఏకీభవించే రేఖలు. ఇక ఆల్జీబ్రాయిక్ ఇవి ఏమంటామో తెలిసింది, ఇది కన్సిస్టెంట్ ఇది ఇన్కన్సిస్టెంట్, బట్ దీన్ని ఏమంటాం కన్సిస్టెంటే కానీ డిపెండెంట్ అంటాం. సో ఇది డిపెండెంట్ సిస్టమ్ గా మనం మెన్షన్ చేయవచ్చు. బట్ ఇక్కడ కన్సిస్టెంట్ అనే వర్డ్ కూడా దీనికి సరిపోతుంది, ఎందుకంటే కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉండాలి, ఇక్కడ కూడా సొల్యూషన్ ఉంది, బట్ ఇట్ హ్యాస్ సో మెనీ సొల్యూషన్స్. అంటే ఎన్ని అంటే ఇన్ఫినైట్లీ మెనీ, అసలు దానికి అపరిమితంగా ఉంటాయి. బికాజ్ ఈ లైన్స్ మీద ఉన్న పాయింట్స్ అన్ని కూడా సొల్యూషన్సే కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. అంటే ఈ మూడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా ఈ ఒకే టేబుల్లో మనకి ముందు మెన్షన్ అయి ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. సో ఈ టేబుల్ ని మెయిన్ మనం స్టడీ చేస్తే ఫస్ట్ ఎక్సర్సైజ్ లో రాబోయే చాలా ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ మనం ఈజీగా రాయవచ్చు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఇలా కంపేర్ చేసుకుని a1 b1 c1 a2 b2 c2 ఐడెంటిఫై చేసి ఈ రేషియోస్ మూడు కనుక్కున్న తర్వాత ఫస్ట్ టూ రేషియోస్ ఒకేలా లేకపోతే ఇంటర్సెక్టింగ్ అవుతాయి, అవి ఒకేలా ఉండి థర్డ్ వన్ డిఫరెంట్ గా ఉంటే ప్యారలల్ అవుతాయి, మూడు ఒకేలా ఉంటే కోఇన్సిడెంట్ అవుతాయి. సో ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ మనం అంటే ఈ మొత్తం టేబుల్ ఫామ్ సో సేమ్ రిలేషన్ మళ్ళీ ఒకసారి టేబుల్లో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో కండిషన్ a1/2 is not equal to b1/b2 అయినప్పుడు గ్రాఫికల్లీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఆల్జీబ్రాయిక్ అండ్ సొల్యూషన్స్ కలిపి ఇక్కడ ఒకే చోట మెన్షన్ చేసాం. కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఒకటే సొల్యూషన్ ఇక్కడ ఉంటుంది. అలాగే a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2, కాన్స్టెంట్స్ రేషియో మాత్రమే వేరుగా ఉన్నప్పుడు మనం ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్, ఈ రెండు కలవు కాబట్టి నో కామన్ సొల్యూషన్. ఇక ఆల్ రేషియోస్ ఈక్వల్ వస్తే ఇలా a1/a2 b1/b2 c1/c2 ఈక్వల్ అయితే రెండు లైన్స్ కూడా సేమ్ లైన్ అవుతాయి. సో కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం, వీటిని డిపెండెంట్ లైన్స్ కూడా అంటాం. సో సిస్టమ్ పేరు కూడా కన్సిస్టెంట్ బట్ డిపెండెంట్ సిస్టమ్. ఇట్ హ్యాస్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, దీనికి సొల్యూషన్స్ చాలా ఉంటాయి. అంటే ఇంతకు ముందు మెన్షన్ చేసిన టేబులే మరింత కుదించి స్ట్రక్చర్ కాకుండా ఆల్జీబ్రాయిక్ ఇంటర్ప్రిటేషన్ ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ని కలిపి ఇక్కడ రాయడం జరిగింది. సో మెయిన్ స్టూడెంట్స్ ఈ టేబుల్ ని స్టడీ చేస్తే రాబోయే ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ లో చాలా వరకు మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది దీంతో ప్రస్తుతం మనం కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ మన ఎక్సర్సైజ్ లోకి తర్వాత వీడియోలో వెళ్తాం.
సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. దీని ముందు చేసిన చాప్టర్స్ కానీ ఇతర టాపిక్స్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అలాగే టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So like, share and comment అనేది వీడియోస్ ఎంకరేజ్ కోసం తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.